వచ్చే ప్రభుత్వం రేపొద్దున అమరావతి రాజధాని ఇక కాదు అని పార్లమెంట్లో మళ్ళీ అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 25 సీట్లు వచ్చినాయి ఎంపీ సీట్లు, లేదంటే ఇప్పుడు పెరుగుతున్నాయి సీట్లు, పెరుగుతున్న ఎంపీ సీట్లు 50% పెరిగి రమారమి 45 50 సీట్లు అవుతాయి. 50 సీట్లలో 40 సీట్లు 30 సీట్లు వచ్చినాయి అనుకుందాం. ఎజ్యూమ్ మూమెంట్ పవన్ కళ్యాణ్ గారు గుణంగా ఆయన్ని రానియరు కాబట్టి ఒకవేళ నేను హైపోథెటికల్గా థింక్ చేసి అడుగుతున్నాను. నేను ఒక 40 సీట్లు 30 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిలబడినట్టుగానే రేపు కేంద్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుతోనే ఒక ప్రభుత్వం నిలబడింది. జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, మీరు అమరావతి రాజధానిగా ఉంటుంది, నేను పరిపాలనా రాజధానిగా మా విగన్ మచిలీపట్నం విజయవాడ గుంటూరు మధ్య నేను ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను. అదే కేంద్ర ప్రభుత్వ చట్టంలో ఒకసారి చట్టం ఒకసారి సవరణ చేయండి అంటే సవరణ అవ్వదా అన్న. నేను అవ్వకుండా చేశారంటే కదండి చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. 150 సార్లు 170 సార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నటువంటి మనం రాజధానిని సవరించుకోలేమా అండి? అమరావతి రైతుల్ని మోసం చేసే కార్యక్రమాల నుంచి, మోసపోయే కార్యక్రమాల నుంచి మీరు బయటపడండి. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అనేటువంటి వీరి ముగ్గురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని అమరావతిని రైతులని అడ్డం పెట్టుకొని ఇది ఒక ఏటీఎం లాగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అండి. మీకు అర్థమయ్యే రోజుకి అర్థమవుతుందిలే అని నేను కారెక్కి వచ్చేసాను.